ఇవ్వబోయే హామీలు క్లారిటీ వస్తుంది అనుకుంటే వాంటెడ్లీ అవి పక్కన పెట్టారు. అంటే సర్ప్రైజ్ ఏదన్నా ఇవ్వాలనుకుంటున్నారు కానీ ముందుగా సిస్టంలో అనుకోవట్లేదు. ఇప్పుడు క్రిందటిసారి వాళ్ళ బడ్జెట్లో నవరత్నాలు ఏడాది అమలు చేయబోతున్నామని ఫస్ట్ బడ్జెట్లోనే, అది కూడా నెలకే బడ్జెట్ పెట్టారు కదా వాళ్ళు. అవును అవును. అప్పటి నుంచి అవి అందులో భాగంగా డబ్బులు కేటాయించుకోవడం అది నడిచింది. ఒక అమ్మ ఒడి అనుకుంటా నెక్స్ట్ సీజన్లో స్టార్ట్ చేశారు. మిగతా అన్నీ కూడా ఆ ఏడాదే జరిగినటువంటి. అయితే అప్పటికేంటంటే అసలు ఒక సిస్టమ్ లేదు, డేటా లేదు ప్రభుత్వం దగ్గర. ప్రతి ఇంటి డేటా ఎక్కడ ఉందని సచివాలయం, ఒక వాలంటీర్ సిస్టము ఇవన్నీ పెట్టుకురావడానికి. ఇవాళ అయితే డేటా అంతా క్లియర్గా ఉంది, ఏంటి అనేది సచివాలయాల దగ్గర పూర్తి డేటా ఉంది. కానీ అది వైసీపీ డేటా, దీన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అంటే పార్టీ కాదు కదా, అది ప్రభుత్వపు డేటా. అదే వైసీపీ ప్రభుత్వ డేటా కింద ఏముంది, కావాలని నువ్వు యాడ్ చేసుకోవాలి. ఎవడైనా ఇప్పుడు జనాభా లెక్కలు మోడీ చేశాడు కాబట్టి కాంగ్రెస్కి పడదు, నేను మళ్ళీ చేస్తాను అనుకుంటే ఏం ప్రయోజనం? అంటే వైసీపీ సానుభూతి పనులకు ఎక్కువ మందికి పింఛన్ ఇచ్చేసారని కదా ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు. పింఛన్ ఇవ్వడం అనేది ప్రభుత్వం యొక్క విధాన నిర్ణయం, అంతే తప్పించి డేటా ప్రభుత్వ విధాన నిర్ణయం కాదు కదా. పింఛన్ ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేది నీ ఇష్టం. ఈ అర్హతలు ఉన్నది వాళ్ళు చెప్పారు, లేదు ఇది కాదు ఈ అర్హతలు తగ్గిస్తాం, అది నీ ఇష్టం. దాంట్లో దాన్ని ఎవడో ఆపేది ఎవడున్నాడని ప్రాక్టికల్గా చెప్పాలంటే. దానికి తోడు సంక్షేమ పథకాలకు సంబంధించి ఇచ్చేటట్టయితే భారీ అనౌన్స్మెంట్ రావాలి. చెప్తారు కదా, ఇదిగో మేము ఎజెండాలో భాగంగా ఉన్నాం అన్నది. సంక్షేమం ఇది అనేది ఒక రొటీన్ స్పీచ్గా కాదు, సంక్షేమ అభివృద్ధి అనేది ఎంతకుముందు చెప్తారు, ఇప్పుడు చెప్తుంటారు. అలా కాకుండా అయితే బయట వినబడుతున్నటువంటిదల్లా ఏంటంటే బీసీ కార్పొరేషన్కి, తర్వాత ఎస్సీ కార్పొరేషన్కి